కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత మే 23 వరకు కొనసాగింపు. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసిన భారత్. ఉగ్రదాడి మృతుడి కుటుంబానికి రాహుల్ పరామర్శ. కఠిన చర్యలు తీసుకోవాలన్న నేత ప్రభుత్వానికి మద్దతిస్తామని వెల్లడి. పాక్ కవ్వింపు చర్యలపై భారత్ ఆగ్రహం. కాల్పుల విరమణ ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్న. భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు. జనాభా లెక్కలతో పాటే కుల గణన. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం. సామాజిక న్యాయం కోసమేనన్న అమిత్ షా. కులగణనలో తెలంగాణ రోల్ మోడల్. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్న రాహుల్. జోడో యాత్ర సాధించిన విజయమన్న రేవంత్. ఇది సామాజిక న్యాయానికి బలమైన పునాది. నివేదిక ఆధారంగా విధానాలు. కులగణను స్వాగతించిన సీఎం చంద్రబాబు. అమరావతి పునఃప్రారంభ సభ ఏర్పాట్లు పూర్తి. బొట్టు పెట్టి సభకు ఆహ్వానిస్తున్న మహిళలు. మోదీ టూర్ ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష. సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో కార్మికులు లేరు. ఆర్టీసీ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న పొన్నం. కార్మికులు పునరాలోచించాలన్న మంత్రి. భూభారతితో వివాదాలకు శాశ్వత పరిష్కారం. పథకాలు చూసి కేసీఆర్ కు దుఃఖమొస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డ్. నెల రోజుల్లో 876 కోట్ల వసూళ్లు. ఎర్లీ బర్డ్ స్కీమ్ లో భాగంగా 5% డిస్కౌంట్. సింహాచలం ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు. 30 రోజుల గడువు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక. తెలంగాణలో నేడు 21 జిల్లాలకు వర్ష సూచన. కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలకు ఛాన్స్. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షం. అచ్చంపేటలో తడిసి ముద్దైన మొక్కజొన్నలు. సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యం. నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో వర్షం. అవక్కులో నేల కొరికిన ఎగ్జిబిషన్ తప్పిన ముప్పు. వనగానపల్లి యాగంటిలో కూలిన చెట్లు. కర్రెగుట్టలపై సాయుధ బలగాల పట్టు. గుట్టలపై జాతీయ జెండా ఎగరవేత. మావోయిస్టుల కోసం 9 రోజుల ఆపరేషన్. శ్రీశైలం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఫోకస్. డ్యామ్ స్థితిగతులపై ఆరా. అధికారులకు కీలక సూచనలు చేసిన కమిటీ. దిఘాలో భారీ జగన్నాథ దేవాలయం. మమత చేతుల మీదుగా ప్రారంభం. 250 కోట్లు ఖర్చు పెట్టిన బెంగాల్ సర్కార్. అక్రమ మదర్సాలపై యూపీ అధికారుల కొరడా. అనుమతులు లేకుండా నిర్వహణపై సీరియస్. 20కి పైగా మూసివేత. మణిపూర్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అమిత్ షాకు 21 మంది ఎమ్మెల్యేల లేఖ. మే 15 లోపు నిర్ణయం తీసుకోవాలని వినతి. సిఎస్కేపై పంజాబ్ విజయం. 4 వికెట్ల తేడాతో గెలుపు. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి చెన్నై అవుట్.